బీఆర్ఎస్ఎల్పై సమావేశం జరుగుతోంది. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు కేసీఆర్. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సెషన్ కు కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ సమావేశాల్లో హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండాలని బీఆర్ఎస్ నేత వ్యూహరచన చేస్తున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, దాదాపు 15 నెలలు పూర్తి చేసుకోబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేస్తుంది. చాలా అంశాలపై అసెంబ్లీలో లేవనెత్తి అంశాలన్నింటినీ కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో 7-8 అంశాలు ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ముఖ్యంగా చాలామంది 400కు పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా, బోనస్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి హామీలన్నీ కూడా సగమే అమలు చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో ఈ హామీల ఫలాలు అందలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ఈ వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చెప్పి భావిస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్లపై కూడా హాట్గా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్లు చిత్తశుద్ధిలో సర్వే నిర్వహించలేదు, కులగణన నిర్వహించలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ఈ అంశాల చర్చ సందర్భంగా బలంగా తమ వాదనను వినిపించాలని చెప్పి భావిస్తుంది. దాంతోపాటు ఇప్పుడున్న రాజకీయ అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలి. దాంతోపాటు ఏ అంశాలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలన్న అంశాలపై కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నట్టు తెలుస్తోంది. రేపు జరిగే గవర్నర్ ప్రసంగం కావచ్చు, ఆ తర్వాత జరిగే బడ్జెట్ చర్చ సందర్భంగా కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తే గత ప్రభుత్వంలో అప్పులు ఎక్కువగా చేశారనే వాదన ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కదా, అంటే రేపు హాజరైన తర్వాత దానికి ఒక సమాధానం చెప్పే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సెషన్ లో? ఖచ్చితంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అప్పులు మీ హయాంలో ఎక్కువ చేశారంటే మీ హయాంలో ఎక్కువ చేశారని చెప్పి ఇద్దరు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తెలంగాణను అప్పుల పాలు చేశారని చెప్పి ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇదే సమయంలో కేవలం 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ అప్పులను ఎవరికి పెడుతున్నారు? కనీసం ప్రజా అవసరాలకు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టట్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. 1,50,000 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎటు బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్పుల విషయంలో మరోసారి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఖచ్చితంగా వాగ్వాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. అప్పుల విషయంలో ఒకరు ఒక వాదన, అధికార కాంగ్రెస్ పార్టీ ఒక వాదన వినిపిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మరో వాదన వినిపిస్తుంది. కాబట్టి అప్పుల విషయంలో కూడా ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో గట్టి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.